తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా విద్యారంగానికి నిర్లక్ష్యంగా వివరించింది. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 8.22% నిధులు కేటాయించింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, రాష్ట్రంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటే మేధావులు కూడా సెమినార్లు పెట్టి వివిధ కార్యక్రమాలు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గురుకులాలు, హెచ్ఎంఎస్ హాస్టళ్ళు, అలాగే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అలాగే గురుకులాలు అంటే ఎంసెట్ కావచ్చు, సాంఘిక సంక్షేమ శాఖ కావచ్చు, నవోదయ కావచ్చు, అలాగే ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, తదితర గురుకులాలు కూడా ఉన్నాయి. దేని కూడా రాష్ట్రంలో సొంత బాగా లేవు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో సరే మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాకుండా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్ ఫీజు పెండింగ్ లో ఉంది. అంటే 8,000 రూపాయలు ఓన్లీ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు పెండింగ్ గా ఉంటే మరి మీరు 8.20% నిధులు దేనికి కేటాయించారని అడుగుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేది ఒకటే, అయ్యా మీరు పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి వ్యతిరేకంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ఈరోజు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రం లేకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు ఎవరు చెప్పాలో కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచింపజేసుకోవాలి. రాష్ట్రానికి 30% నిధులు కేటాయించాలి. రాష్ట్ర విద్యార్థులు అనేకమైన సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విద్యారంగ సమస్య పరిగణించాలి. లేదన్నా మాత్రం పెద్ద కూడా ఉద్యమం చేస్తాం. ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామ్నగర్లోని అంబేద్కర్ కూడలి వద్దల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-2027 ఆర్థిక బడ్జెట్ పత్రాలను తర్కబెట్టడం జరిగింది. సీఎం 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 తెలంగాణ విద్యారంగాన్ని 30% నిధులను వెంటనే రాష్ట్రానికి విద్యాశాఖ 30% నిధులను వెంటనే